ఖో ఖో. హాయ్ అండి, అందరికైతే నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ అయితే హైప్ చేసుకోండి. ఈరోజు అయితే పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఇంకా చైతు పాప లేచిందనమాట. ఆమె అయితే లేవలేదు. చైతు పాప అయితే నాకు ప్రతి పనిలో సాయం చేస్తుంది అనమాట. కృతిక పాప కూడా కొన్ని పనులలో సాయం చేస్తుంది. చైతు పాప అయితే ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుంది అనమాట. ఇక మా చైతు పాపకు అయితే పలకర తోమించడం మా ఆయన అయితే అలవాటు చేసాడు. బ్రష్ మానేసి ఇక పలకర తోమడం, ఆమె అయితే బ్రష్ మానేసి పలకర తోమడం నేర్చుకుందనమాట. మా ఆయన మా చైతు పాప అయితే ఇద్దరు ఇంకా అంతే. ఇక వేప చెట్టు పలకర తీసుకొని తోముతున్నారు. నేనైతే ఇక బోళ్ళు మొత్తం కడుగుదామని మొత్తం జమ చేసి బోళ్ళు అయితే కడిగేసుకుంటున్నాను. అంతలోపే నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఇక మా చైతు పాప లోపలికి వెళ్ళి బిందె తీసుకురా పో పాప వేసి ఇక్కడ పెడితే బిందె పడదాం వాటర్ అని చెప్పేశాను. ఇక వాటర్ అయితే వస్తున్నాయి. చేతు పాపని మంచిగా పట్టు అంటే అస్సలు ఇంటలేదు. ఇక వంగి పట్టు అంటే అస్సలు ఇంటలేదు. అందుకోసమే పైపు తీసేసుకొని నేనే పట్టుకుంటా అని తీసేసుకున్నా. ఆలోపు మా ఆయన అయితే నేను బిందె తీసుకెళ్తా, నువ్వేం తీసుకెళ్ళకు అని మొత్తుకున్నాడు. నేనైతే ఏం తీసుకెళ్ళాలని నేనైతే బోల్ తోమేసిన తర్వాత ఇక గ్యాస్ అయితే తుడిచేసుకున్నా. గ్యాస్ ఎంత తీడ్చినా జిడ్డుగానే ఉంటుంది, అసలు క్లీన్ అవుతలేదన్నమాట. చాలా రోజులు అటు ఉన్నాను కదా, అందుకోసమే క్లీన్ కాలేదు. రోజు డైలీ ఒక 2 రోజులకు ఒకసారి తుడుస్తున్నా అనమాట. రోజు తుడవడం అయితే అసలు వీలైతే లేదు. సాయంత్రం వీలైతే సాయంత్రం, పొద్దున వీలైతే పొద్దున తుడుస్తున్నాను అనమాట. ఆలోపే మా బుడ్డోడు లేచిండు. ఇక ఆయన అయితే ఇక పిల్లల కర్రీ కోసం అయితే క్యాలీఫ్లవర్ అయితే కట్ చేయమని మొన్న. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆవిడే చెప్పేసింది క్యాలిఫ్లవర్ అయితే కట్ చేస్తున్నా. మా బుడ్డోడు అయితే అందరు ఉండకూడదు, లేకపోతే అటు చూసి నవ్వుతాను, నన్ను ఏడుస్తాను, పండుకుంటాను. ఇక్కడ కూర్చొని ఉంటే పండుకుంటాను, లేకపోతే బయట పోయినాను అటు పోయినానుకో పండుకుంటాను. ఎవరో ఒకడు వాడి దగ్గర ఉండాలి. మా వాళ్ళు అయితే అటు బ్రష్ చేసుకుంటున్నారు. మా బుడ్డోని చూపెడతాను. నమస్తే పెట్టుకుంటా పండుకుంటాడు. కొంచెం అటు జరుపు, వాడు భయపడతాడు టక్ టక్ అన్న కొద్ది. లేసే ఉన్నాడు కానీ ఒక్కదానికే పని కాదు కదా, అందుకోసమే మా ఆయన అయితే కట్ చేయమన్నా. ఆల్రెడీ మా ఆయన కట్ చేస్తా అన్నాడు. ఇక బ్రష్ చేసుకున్న తర్వాత కట్ చేస్తా అన్నాడు. నేనైతే రైస్ పెట్టేసిన. ఇదైతే ఇక టిఫిన్ కోసం ఇక నానబెట్టిన నిన్న నైట్. చిన్న ఆ రోజు మిక్సీ గిన్నె ఎక్కడ పెట్టినా నేను? పెద్దది. మా ఆయన అడిగితే నాకు రివర్స్లో ఏడబెట్టినవి నాకు తెలియదు అంట, కింద ఉన్నదిలే. ఆల్రెడీ పప్పులు అయితే మొత్తం కడిగేసి పెట్టిన కాబట్టి ఇప్పుడు ఇంకోసారి కడిగేసి మిక్సీ చేస్తే అయిపోతుంది. రైస్ పెట్టేసిన. ఇక ఇది మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీ ప్రిపేర్ చేస్తే కర్రీ పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఎంత తొందరగా లేచినా పనులు అవ్వడం లేదనమాట. ఇక బుడ్డోడు కదా, బుడ్డోడు అయితే ఇక మధ్య లేచి ఆడికి పాలు ఇవ్వబడుతుంది, మళ్ళీ ఏడిస్తే ఎత్తుకోబడుతుంది. అందుకే పని అయితే తొందరగా తీరదు. చిన్న వాళ్ళు ఉన్న ఇంటికాడైతే పని తొందరగా తీరదు కదా, మీ అందరికీ తెలిసిందే. ఇక మా కృతిక పాప అయితే సరే
ఇక లేచిన వెంటనే ఆమెను ఎవరో ఒకరు ఎత్తుకోవాలా. ఇక మా ఆయన అయితే లేపి ఆమెని ఎత్తుకొని కొద్దిసేపు నాడించిన తర్వాత అయితే ఇక బ్రష్ చేసుకోమని ఇక ఆయన బ్రష్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకుంటున్నారు. ఆమె అయితే అటు బయట బ్రష్ చేస్తుంది. లేవంగానే ఎవరో ఒకరు ఎత్తుకోవాలా, లేకుంటే ఏడుపు ముఖం పెడుతుంది పొద్దున్న. ఎంత తొందరగా లేచినా అస్సలు పని తీరడం లేదనమాట. పొద్దున్న లేచి తొందర పని చేసుకొని పిల్లల్ని అయితే తొందరగా మంచిగా రెడీ చేయాలా, వాళ్ళకైతే కావాల్సిన తొందర చేసి పెట్టాలా అని ఎంత పొద్దున్న లేచినా అస్సలు పని తీర్తలేదు. ఎందుకో ఏమో నాకు అస్సలు అర్థం అవ్వడం లేదు. మా బుడ్డోడైతే మధ్యలో మా బుడ్డోడితోటి పరేషాన్ అనమాట. మధ్యలో లేచి ఏడుస్తాడు, లేకుంటే పాలు కావాలని మొత్తుకుంటాడు అనమాట. వాడిని చూసుకుంటూ ఈ పనులను చూసుకుంటూ అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నాను అనమాట. ఎందుకోసం మా కుటుంబం కోసం ఇక చేయక తప్పట్లేదు. ఈరోజు అయితే పిల్లల కోసం హెల్తీగా ఇక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటే అటు వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ కోసం అయితే క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను అని ఆల్రెడీ చెప్పేశాను. మా ఆయన అయితే కట్ చేసి ఇచ్చాడు. ఇక కట్ చేసిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఉడకబెట్టాను, లేకుంటే స్మెల్ వస్తుందని ఉడకబెట్టేశాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత అయితే మా ఊళ్ళో అయితే అటు మా ఆయన అయితే స్నానం చేపిస్తాడు. వాళ్ళనైతే ఇక స్నానం చేపించి ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టేసిండు. ఇక కృతిక పాప అయితే చలి పెడుతుందని ఒకటే లొల్లి పెడుతుంది. ఇక బ్రష్ చేసుకొని స్నానం చేసే వరకు ఆమెతో అయితే చాలా పరేషాన్ అనమాట. ఇక ఎవరు లేకపోతే ఇక మొత్తుకుంటానే ఉంటుంది. మా ఆయన ఉన్నంతసేపు ఏమన్నది, లేకుంటే ఇక ఆగం చేస్తుంది. ఇక్కడ నేనైతే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నా. ఇక ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేసుకున్నా. 8:30 కల్లా ఆటో వచ్చేస్తూనే ఉన్నది. ఇక ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా అస్సలు కుదరలేదు. ఇక పిండి అయితే పట్టేశాను. పొద్దున్నే హెల్తీగా చేయడం కోసం అయితే పప్పులన్నీ రాత్రి నానబెట్టేసిన తర్వాత అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట. అటు ప్రిపేర్ చేసిన తర్వాత పల్లీలు వేయించేసి చట్నీ కోసం ఇక మా ఆయన అయితే మిక్సీ పట్టేయమన్నాను. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే మా ఆయన్ని మిక్సీ పట్టమంటే సరే అని చెప్పేశాడు. ఇక చైతు పాపకి స్నానం పోస్తాను వెళ్ళండి అనమాట. ఫస్ట్ ఇద్దరిని కలిపి చేపిస్తే ఆగమాగం చేస్తారు. అందుకోసమే ఫస్ట్ ఒకరిని చేపించి తర్వాత అయితే ఒకరిని చేపిస్తారు. రోజు నేనే చేపించేదాన్ని. ఈరోజు అయితే అసలు పని తీరలేదు. ఎందుకో ఏమో మా బుడ్డోడు లేచి అరగంట సేపు సతాయిచ్చిండనమాట. అందుకోసమే ఇది ఇంకా లేట్ అయిపోయింది. ఇక కర్రీ చేద్దామని గబగబా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. వర్షాకాలం అనో లేకుంటే ఏమో కానీ నాకైతే అస్సలుగా అర్థం అవ్వట్లేదు. టైం ఇంత తొందరగా అయిపోతుంది. మధ్యాహ్నం అయితే అస్సలు తొందరగా టైం కాదు, కానీ పొద్దున్న సాయంత్రం అయితే తొందరగా టైం అయిపోతుంది. పిల్లలు పోయే వరకు టైం తొందర అయిపోతుంది. మళ్ళీ ఇక సాయంత్రం వాళ్ళు వచ్చినాకనే మళ్ళీ తొందర అయిపోతుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో ఏమో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు అన్నమాట. పొద్దంతా ఇక బుడ్డోడితోటి కాలక్షేపం చేస్తూ ఉంటాను కాబట్టి ఏమనిపించదు. లేకుంటే వాళ్ళు వచ్చినాక అయితే తొందర టైం అయిపోతుంది. ఇక్కడైతే మా ఆయన అయితే నన్ను వెక్కిరిస్తాడనమాట. అసలు వాటరే పోయలేదు, వాటర్ పోసిన అన్నం అంటాడు. ఇక మా ఆయన అయితే చట్నీ పట్టేలోపు నేనైతే కర్రీ ప్రిపేర్ చేసి వేరే పొయ్యి మీద అయితే పెట్టిన. ఆలోపు మా వాళ్ళ కోసం అయితే మిల్లెట్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక పొద్దున్నే మా వాళ్ళు అయితే ఇక మొత్తుకుంటారు. స్నానం చేసిన వెంటనే ఇక మా కృతిక పాప టిఫిన్ కావాలా, లేకుంటే అన్నం కావాలా, టిఫిన్ అవ్వకపోతే అన్నమైనా పెట్టు అని నా వెనకాలే తిరుగుతుంది. చూస్తున్నారు కదా. ఇక ఆమెనైతే ఇంకా రెడీ చేయలే. మా ఆయన అయితే బట్టలు వేసిండు. ఫస్ట్ ఒక ఆమెకి ఇద్దామని ఒక దోశ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. చైతు పాప వచ్చి ఇక నాకు లేదా అని మొత్తుకున్నది. నీకే ఇస్తున్నానని చెప్తే సరే అని సప్పుడకైంది. ఇక చైతు పాప ఊరుకుంటుంది, కానీ కృతిక పాప అస్సలు ఊరుకోదు. ఫస్ట్ నాకే ఇవ్వాలి, ఏమైనా సరే నాకు ఇంకో 2 దోశలు కావాలా అని ఆర్డర్ వేసింది మేడం గారు. సరే అని ఇంకో 2 దోశలు అయితే వేస్తున్నాను. ఇక మా ఆయన కూడా ఆసిఫాబాద్ వెళ్తే టమాటాలు తీసుకురావడానికి అన్నాడు. ఇక ఆయనకు కూడా వేద్దామని ఇక నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గబగబా ఒక 4-5 దోశలు వేసేసిన తర్వాత అయితే కర్రీ మళ్ళీ కలిపేసుకున్నాను. కర్రీ అయితే అయ్యింది. ఇక నిన్న నైట్ అయితే దోసకాయ పచ్చడి చేశాను అనమాట. కీర దోసకాయ మా పెద్ద బావ వాళ్ళు అయితే కీర దోసకాయలు ఇచ్చారు, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే మా సైడ్ అయితే ఎక్కువ వెళ్తాయి అనమాట. మంది వేయకుండా ఫ్రెష్. ఇక ఇట్లా తింటే జలుబు అవుతుందని నేనైతే పచ్చడి చేసుకున్నాను నిన్న నైట్. ఇక కృతిక పాప అయితే ఆ పచ్చడిని గుర్తుపెట్టుకొని మరి నేను చట్నీ తిన్నాను, ఆ పచ్చడితోటే దోశ తింటా అన్నది. సరే అని ఆ పచ్చడి అయితే ఇచ్చేసాను. ఇంకా వీళ్ళనైతే ఇద్దరిని రెడీ చేయలే, ఫస్ట్ తినండి, ఆ లోపు నేను డాడీకి మీకు దోశలు ఇచ్చేసి టిఫిన్ పెడతా అని చెప్పేశాను అనమాట. ఇటు వచ్చేలోపే దోశ అయితే మాడిపోయింది. ఇది చూడండి.
దోశ మాడిపోయింది కొద్దిగా లైట్గా. ఇక అదైతే మా ఆయన తినేస్తా అన్నారు. సరే అని నేనైతే సపరేట్ అయిపోయాను. మళ్ళీ ఇంకో 2 దోశలు వేసేసిన. ఇక కీర దోసకాయ పచ్చడితోటి బాగుందా, పల్లి చట్నీతోటి బాగుందా అని మా కృతిక పాపని అడిగితే చట్నీతోటి మంచిగా ఉన్నది, పల్లి చట్నీతోటి వస్తే మంచిగా లేదు మమ్మీ, దీంతో మంచిగా ఉన్నదని కృతిక పాప అన్నది. ఇక చైతు పాప అయితే అది అస్సలు మంచిగా లేదు, మొత్తం ఎట్లానో పచ్చి పచ్చిగా అనిపిస్తుందని చైతు పాప అనిందనమాట. వీళ్ళిద్దరికైతే ఇక 2 దోశలు తినేసారు. తినేసిన తర్వాత అయితే మా ఆయన్ని కూడా తినమన్నా. ఆ లోపే మా ఊళ్ళో అయితే కొన్ని కూరగాయలు పంపించారనమాట. ఈ కూరగాయలు అయితే పంపించారు, డెంసలు ప్లస్ గోంగూర. ఇంకా మా అమ్మ అయితే పెసరగింజలు అయితే ఒలిచి పంపింది. పెసరగింజలు అయితే హెల్త్కి చాలా మంచిది. ఇవైతే పచ్చి, ఇప్పుడు కాయలు ఎక్కువ వెళ్తాయి కదా, ఇక మా అమ్మ అయితే నిన్న కాయలు తెంపి ఇక పిల్లల కోసం అయితే ఒలిచి మరీ పంపించింది. ఇక్కడైతే ఇక వీళ్ళని రెడీ చేస్తున్నాను అనమాట. ఈ ఫుల్ యూనిఫామ్ లేకపోతే రాణిస్తలేరు మమ్మీ అని చైతు పాప అనింది. రోజు యూనిఫామే వేసుకెళ్తున్నావు కదా అని అడిగితే ఫుల్ యూనిఫామ్ అంటే అన్నీ ఉండాలా రిబ్బన్తో సహా అని మేడం చెప్పిందనమాట. సరే వేస్తలే, 2 జడలు కాకపోయినా ఒక జడ వేసి రిబ్బన్ కడతా అని చెప్పేసరికి సరే మమ్మీ రిబ్బన్ అయితే కట్టు అనింది. ఇక 3rd క్లాస్ కదా, కొంచెం స్ట్రిక్ట్గా చూస్తున్నారు మమ్మీ, నువ్వు అయితే అస్సలు వింటలేవు, నాకు జడేస్తలేవు అని చెప్పింది. రోజు బుడ్డోడితోనే సరిపోతుంది కదా, తమ్ముడితోనే బాగా పరేషాన్ని ఇబ్బంది అవుతుంది బిడ్డ, అందుకోసమే వేస్తలేనంటే ఇక నన్నైతే ప్రేయర్కి రాణిస్తలేరు, బయట నిలబెడుతున్నారు ఫుల్ యూనిఫామ్ లేకపోతే అని చెప్పింది. సరే అని ఇక రిబ్బన్ అయితే కట్టేసిన. రిబ్బన్ అయితే నాకు కట్టరాకపోతుండే, అల్లరాకపోతుండే అనమాట. ఈ సంవత్సరమే నేర్చుకున్నా. ఇక కొన్ని రోజుల పాటు మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే అమ్మని నేర్పించమని నేర్చుకున్నా అనమాట. ఇంటికి పోయిన తర్వాత ఎట్లాగో నేనే రిబ్బన్ అల్లాలి కదా అమ్మ అని ఇక నేర్చుకున్నా అనమాట. నాకు స్కూల్కి పోయే టైంలో అయితే మా అమ్మ లేదు. ఇప్పుడైతే పిల్లలైతే చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఒక్కసారి చూస్తే నేర్చేసుకుంటున్నారు అనమాట. చైతు పాప అయితే నేను చేతుకు అల్లుతా నువ్వు చూడు అని చెప్పిందనమాట. ఆమెకైతే అల్లొస్తుందట రిబ్బన్. సరే నీది నువ్వే అల్లుకో కదా, నన్ను ఎందుకు అల్లు అంటే ఆమె అయితే అస్సలు నన్ను గిచ్చుతాంది, అస్సలు ఊరుకుంటలేదు. కృతిక పాప చూడని నాకు కుంకుమ పెట్టు బొట్టు పెట్టని డైలీ కుంకుమ వేసుకుంటుంది అనమాట. చైతు పాపకు అంత నచ్చది, కానీ కృతిక పాప మాత్రం స్టిక్కర్ పెట్టిన కుంకుమ పెట్టాలా. ఇక ఆమె కుంకుమ అయితే అటు ఇటు పోతుందని ఇక వేరేదైతే పెట్టేసిన అనమాట, సింధూరం అయితే పెట్టేసిన. సరే అని సైలెన్స్ అయిపోయింది. వీళ్ళ లొల్లికి మా బుడ్డోడైతే లేచి కూర్చుంటాడు. ఇక ఒకటే మెసులుతాండు కానీ లేస్తలేడు. వాడికి నైట్ నిద్ర ఉన్నదనమాట, అందుకోసమే లేస్తలేడు. చాలామంది అయితే నిన్నటి వీడియోకి అయితే బట్టలు ఉతకకూడదని చెప్పారు, కానీ ఉతక తప్పదు కదా, నా దగ్గర అయితే వాషింగ్ మిషన్ ఏమి అట్లాంటిది లేదు కదా. ఇక చిన్నగా అయితే మా అమ్మ వచ్చిన రోజు అయితే అస్సలు ఉతకను. మా అమ్మ అయితే మాకు దగ్గరే కదా వస్తుంది, ఒక 4 రోజులకు 5 రోజులకు అయితే వస్తుంది, జమ చేసి పెట్టు నేను వచ్చి ఉతుకుతా ఉంటుంది. కానీ ఇక బట్టలు ఉంటే అయితే అస్సలు నాకు పని తీరనట్టే అనిపిస్తుంది. ఇక మొత్తం అయితే వాళ్ళని పంపించేసి స్నానం అయితే నేనైతే స్నానం చేసి ఇక మా ఆయన కూడా ఆసిబాద్ వెళ్ళిండనమాట టమాటాలు తీసుకురావడానికి. ఆ లోపే నేనైతే మా బుడ్డోని పడుకోబెట్టేసి బట్టలు అయితే ఉతుకుతున్నా. ఇక్కడైతే నేను మెల్లమెల్లగా ఇక ఈరోజు అయితే ఎక్కువ బట్టలు ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తే బట్టలు ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే స్కూల్ బట్టలు ప్లస్ వచ్చి వేసుకున్న స్వీల్ డ్రెస్ అయితే ఉంటుంది. మా బుడ్డోడి ఈరోజు 2-3 టవల్స్ ఉతుకుతున్నాను అనమాట. మా బుడ్డోడి పక్కన పెట్టి మరీ ఉతుకుతా, ఎందుకంటే మా బట్టలలో కలపను. చిన్నోళ్ళ బట్టలు అయితే పెద్దోళ్ళ బట్టల దగ్గర కలపొద్దని మా అమ్మ చెప్పింది. సరే అని నేను మా అమ్మని ఫాలో అవుతా అనమాట. వాటర్ వస్తూనే ఉన్నాయి, వాటర్ వస్తూ ఉంటే తొందరగా బట్టలు ఉతకడం అయిపోతుందని నా ఫీలింగ్ అనమాట. మీకు కూడా అట్లానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళ స్కూల్ బట్టలు అయితే మంచిగా ఉతకబడుతుంది, కొంచెం మురికి ఉన్న కృతిక పాప అయితే అస్సలు మెచ్చది. ఇక్కడైతే నేనైతే దోశలు వేసేసుకొని దోశలు తిన్నా. ఒక 2 దోశలు తిన్న తర్వాత అయితే కడుపు నిండలేదు, అందుకోసమే అన్నం తిన్నా అనమాట. కాలీఫ్లవర్ కర్రీతోటి అన్నం అయితే అంత మంచిగా అనిపించలేదు. చపాతీ ఉంటే బాగుండు అని మా ఆయనతో అంటే అది చేసి ఇది చేసి నీకు ఓపిక ఉందా చపాతీ చేయడానికి అన్నాడు. నువ్వు చేసి అంటే నాకు చేయరాదు కదా, లేకుంటే చేసి ఇచ్చేదని అన్నాడు అనమాట. మా బుడ్డోడు అయితే మంచి స్లీప్లో ఉన్నాడు. నేను స్నానం చేసి బట్టలు ఉతికినా అస్సలు లేస్తలేడు అనమాట. ఇక్కడ చూడండి ఎంత సైలెంట్గా బుద్ధిమంతుడిలాగా పడుకున్నాడు అనమాట. మంచిగా రాత్రి అయితే మస్తు ఆడుకుంటాడు, ఇప్పుడైతే బుద్ధిమంతుడిలాగా పడుకుంటాడు. ఒక అక్క అయితే కామెంట్ చేసింది, నైట్లో వేసి ఏడుస్తాడా బాబు పడుకుంటాడా అంటే, ఇక లైట్ బంద్ చేస్తే మాత్రం ఏడుపు స్టార్ట్ చేస్తారు, లైట్ ఉంటే ఇక వాడి దగ్గర కూర్చొని ఉండబడుతుంది, మస్తు ఆడుకుంటాడు అనమాట. ఏడుపట్ల ఏం లేదు, ఏడుస్తలేడు అనమాట. ఇక మా వాళ్ళైతే నైట్ ఏడిస్తే దిష్టి తీసి పడుకోబెట్టాలా అని చెప్పారు. నిన్న ఒక
మా నానమ్మ వచ్చిందని చెప్పాను కదా, ఆమె కూడా చెప్పింది నైట్ బాగా ఏడిస్తే దిష్టి తీసేసి ఇక ఊదు పొగు ఉంటుంది కదా అది కూడా వేసేసి పడుకోబెట్టాలా, స్నానం చేసినప్పుడే దిష్టి తీయాలా అని చెప్పింది. ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.